శ్రీదేవి నమోస్తుతే. ఇవాళ ప్రపంచం ప్రళయోన్ముఖంగా ప్రయాణం సాగిస్తున్నది అని చాలామంది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకు అంటే అసాధారణ పరిస్థితులను గమనిస్తున్నాం. సముద్రాలు ఉప్పొంగుతున్నాయి, వాతావరణంలో వేడి ఎక్కువైపోతున్నాయి. అసలు ఎండాకాలంలో వర్షాలు వస్తున్నాయి, వర్షాకాలంలో ఎండలు వస్తున్నాయి, ఎప్పుడు చలిగాలు వీస్తున్నాయి. అంటే కాలానుకూలంగా ప్రకృతి ఉండడం లేదు. ప్రకృతిలో పెను మార్పులు సంభవిస్తున్నాయి, మనం గమనిస్తున్నాం. తుఫాన్లు వచ్చేస్తున్నాయి, అసలు ఊహించని విధంగా తుఫాన్లు వచ్చేస్తున్నాయి, ఊహించని విధంగా ఎండలు వస్తున్నాయి, రకరకాల రోగాలు వ్యాప్తి అయిపోతున్నాయి, భూకంపాలు వచ్చేస్తున్నాయి. ఏమిటి ఈ ప్రకృతి విపత్తులు? ఏమిటి, ఎందుకు వస్తున్నాయి అంటే దీనికి కారణం మనిషే అన్నాడు. కారణం ఎవరో కాదండి, మనిషే. ప్రాణులు అనకూడదు, మళ్ళీ ప్రాణులన్నీ మంచివే అండి, కేవలం మనిషి మాత్రమే దీనికి కారకం. ఎందుకు అంటే తన యొక్క స్వార్థం వల్ల వాడు ఏం చేస్తున్నాడంటే ప్రకృతిని మొత్తం నాశనం చేస్తున్నాడు. ప్రకృతిని తన లాభానికి వినియోగించుకుంటున్నాడు. అట్లా చేయడం వల్ల ప్రకృతి వాళ్ళ కన్నెర్ర చేసింది. ప్రకృతి విలయతాండవం చేస్తున్నది. ఇప్పుడు ప్రారంభమైంది ఆ విలయతాండవం. ఈ విషయాన్ని ఎంతో కాలం క్రితం మనకు భాగవతం హెచ్చరించింది. ఏమని అంటే జాగ్రత్త, ప్రకృతితో చాలా జాగ్రత్తగా ఉండు, ప్రకృతితో ఆటలాడుకోవద్దు. ఈ విషయాన్ని హెచ్చరించింది. కంసుడు మరణిస్తే అతని భార్యలు వచ్చి ఒక మాట అంటారు, ఏం లేదురా నాయన, నువ్వు కూడా ప్రకృతిని ప్రాణులకు హాని తలపెట్టావు, ఆ ప్రాణులే నిన్ను దండించినాయి అని ఒక తాత్వికంగా చెప్పినా అది మనం ఇవాళ సమాజానికి అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. భూతములకెగ్గుసేసిన భూతంబులు నీకు ఎగ్గు పుట్టించే, వృతాభూతమగుమనికి ఎల్లను భూతద్రోహికిని శుభము పొందదధీశా. ఇక్కడ భూతములు అంటే ప్రాణులు. భూతములకెగ్గుసేసిన భూతంబులు నీకు ఎగ్గు పుట్టించే. ప్రాణులకు నువ్వు కీడు చేస్తే అవి నీ కీడు చేస్తాయి. ఎంత బాగుంది చూడండి. ఒక బంతిని తీసి గోడ కొడితే మళ్ళీ అది తప్పకుండా వచ్చి మన వైపే పడుతుంది. నువ్వు ఎంత బలంగా కొడితే అంత బలంగా అది వస్తుంది. కనుక నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది, నువ్వు చెడు చేస్తే నీకు చెడు జరుగుతుంది. ఏది చేస్తే అదే నీకు వచ్చేస్తుంది. అద్దం, ప్రకృతి అంటే అద్దం. నువ్వు ఎట్లా ఉంటే అదే చూపిస్తుంది అది నేను. నువ్వు సురూపంగా ఉన్నవా కురూపంగా ఉన్నవా, నువ్వు ఎట్లా ఉంటే అట్లా కనిపిస్తుంది అంతే. అది అట్లా నీవు ఏం చేస్తే అదే నీకు ప్రతిఫలంగా ఇస్తుంది ప్రకృతి. కనుక ప్రాణులకు నువ్వు ఏం చేస్తే, నువ్వు కీడు చేసావా ఆ కీడు నీకు కూడా జరుగుతుందిరా నాయన. ఈ భూతాలంటే సాధారణంగా కాకుండా మనం పంచభూతాలకు అన్వయించుకుంటే, పంచభూతాలకు ఒకవేళ మనం కీడు చేస్తే అవి మనకు కీడు చేస్తాయి. ఇది భాగవత హృదయం. ఇవాళ భూమిని కలుషితం చేసేస్తున్నాం మనం. ఎందుకు? తవ్వుతున్నాం, బోరింగ్లు వేస్తున్నాం, అడ్డమైన పనులని చేసేస్తున్నాం. భూమిని రకరకాల రసాయనాలు వదిలిపెట్టేస్తున్నాం మనం. ఇవాళ కొండలను దొవ్విపడేస్తున్నాం. స్వార్థం స్వార్థం స్వార్థం. కొండలు మాయమవుతున్నాయి. ఎంత దుర్మార్గం ఇది! ఎందుకు అవుతున్నాయి మార్గం నిజంగా అంటే కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఒక సంపద కేవలం ఒక తరంలో ఉండేటువంటి 2 తరాల్లో ఉండే స్వార్థానికి బలైపోతుంటే ఇంకా సమాజం ఎట్లా మనం కూడా సాగిస్తుంది. కేవలం నేను సుఖంగా ఉండాలి, నాకు డబ్బు రావాలి, నేను ఐశ్వర్యవంతుని కావాలి, తర్వాత తరాలు నాశనమైనా పర్వాలేదు,
ఇంతటి లోభం, ఇంతటి స్వార్థం, ఇంతటి విషపూరితమైన ఆలోచనలు ఇవాళ తనను కాదు, తన సమాజాన్ని కాదు, ప్రపంచాన్నే ప్రమాదంలోకి నెట్టుతున్నాయి.